నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందరి అభినందనలకు పాత్రుడయ్యారు. తెలుగు భాష పట్ల స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో ప్రశంసించారు. తమ మాతృభాష గౌరవం ఇచ్చే ఈ ప్రయత్నం అనేక మందికి స్ఫూర్తిదాయకమైంది. ప్రభుత్వ పనుల్లో తెలుగు భాష వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. స్పీకర్ ఈ నిర్ణయం తర్వాత ఇతర నాయకులు, సభ్యులు కూడా తమ ప్రసంగాల్లో తెలుగు వాడాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ విడవల వల్ల భవిష్యత్తులో తెలుగుకు మరింత ప్రాధాన్యత కలిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. అత్తిలి రైల్వే స్టేషన్లో గతంలోనికి ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులకు ప్రజలకు అందుబాటులో ఉండేవని, రైల్వే లైన్ డంబ్లింగ్ చేసిన తర్వాత శేషాద్రి, సింహాద్రి ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి హాల్ట్ లేకపోవడంతో అత్తిలి పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత సమస్యకు పరిష్కారం చూపి తిరిగి ఎక్స్ప్రెస్ రైలు నిలిపే విధంగా చూడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ విజయవాడ కార్యాలయంలో కలిసి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ సానుకూలంగా స్పందించారని ఆర్మీలి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వయ్యేరు ఎనదమూరు డ్రైన్లో అప్ స్ట్రీమ్లో ఉన్న నందమూరు అక్వెడక్ట్ను డిమాలిష్ చేసిన తర్వాత డ్రైన్ ద్వారా వర్షాకాలంలో వరద నీరు రావడంతో తణుకు మండలం కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామాల్లో, అత్తిలి మండలం వరిగేడు, తిరుపతిపురం గ్రామాల మీదుగా వెళ్తున్న డ్రైన్కు సంబంధించిన గేట్లు పూర్తిగా పాడైపోయాయని, దాని కారణంగా పలు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారని అసెంబ్లీ సమావేశాల్లో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రులకు వివరించారు. ఎవరండి? రాధాకృష్ణ గారు, తణుకు ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, 16వ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు ఎనమదూరు డ్రైను సంబంధించి అప్ స్ట్రీమ్లో నందమూరు అక్విడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రైనీ సీజన్లో, ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా, గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు
పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా రైనీ సీజన్లో ఈ గ్రామాలన్నింటిలో కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లన్నిటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటినన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయించి మంత్రులందరూ కూడా 0 అవర్లు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి. పిల్లల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నాగరాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో సమావేశమై మిషన్ వాత్సల్య పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కృషి చేయాలని అన్నారు. వీధి బాలలు, బడికి వెళ్లకుండా ఉన్న బాలలు, బాల కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించిన బాల కార్మికులను పాఠశాలలో చేర్పించి చదువుకునేందుకు శ్రద్ధ వహించాలని అన్నారు. బడి ఈడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బడి బయట ఉండరాదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మిషన్ వాత్సల్య పథకం కింద నిధులు చిన్నారుల ఖాతాల్లో జమ చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, హైమావతి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రాజేష్, తాడేపల్లిగూడెం స్వాభిమాన్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ కాకులు కొట్టి గద్దలకు పెట్టినట్లుందని, బడా కార్పొరేట్లకు, విదేశీ కార్పొరేట్లకు ట్యాక్స్ రాయితీలు ఇచ్చిన వేల లక్షల కోట్లు దోచిపెట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల అదుపుకి చర్యలు లేవని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లేదని అన్నారు. ఎరువులు, పురుగుమందుల ధరల పెంపు అన్యాయమని అన్నారు. గిట్టుబాటు ధరలు, ధరల స్థిరీకరణ నిధి, రైతుల ఆత్మహత్యలు నివారించే చర్యలు లేవని అన్నారు. రైతు రుణ బాధ తొలగింపు, రుణమాఫీ లేదని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఐసిడిఎస్, విద్యా, వైద్య రంగాలకు నిధులకే పెంపు లేదని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యల అదుపుకు ఉపాధి కల్పన చర్యలు, మూతబడిన పరిశ్రమ తెరవడానికి చర్యలు లేవని అన్నారు. విశాఖ ఉక్కు అమ్మకం ఆపుతామని ప్రకటించలేదని అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదని అన్నారు. ఉద్యోగులకు ఉపశమనం లేదని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీల అమలు ప్రస్తావన లేకపోవడం దారుణమని అన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్లకి రాయితీలు, వరాలు, ప్రజల మీద, రైతాంగం మీద భారాలన్న చందంగా ఉన్నది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. బడ్జెట్లో కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, విదేశీ కార్పొరేట్లకి పన్నుల మీద రాయితీలు ఇచ్చారు, బడ్జెట్లో రాయితీలు ఇచ్చారు, ట్యాక్సుల్లో రాయితీలు ఇచ్చారు. ఇదే సందర్భంలో ప్రజలకు ఏమాత్రం కూడా ఉపశమనం కలిగించేటువంటి చర్యల్ని ఈ బడ్జెట్లో తీసుకోలేదు. రైతాంగానికి చెందిన పంటలకి గిట్టుబాటు ధరలు పెంచుతామని ఏమీ చెప్పలేదు. ధరల స్థిరీకరణ నిధిని ఏమీ కూడా ఏర్పాటు చేయలేదు. ఎరువుల ధరలు, పురుగు మందులు ధరలు పెరిగేలాగా రసాయనాల మీద ఛార్జీల్ని పెంచారు. రుణభారంలో కూరుకుపోయినటువంటి రైతులకి ఏమాత్రం కూడా రుణ ఉపశమన చర్యలు ఈ బడ్జెట్లో చేపట్టలేదు. ఇది చాలా అన్యాయం. వ్యవసాయ కార్మికులకి కాస్త కూస్త ఉపయోగపడుతున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో నిధులు పెంచలేదు. గతంలో విధించినటువంటి కోతల్నే కొనసాగించారు. అత్తిరి మండలం ఆరుదలకోడు అవుట్ఫ్లాష్ స్వీస్ వద్ద రెవెన్యూ అధికార యంత్రాంగం పగలు రాత్రి పహారా కాస్తున్నారు. అవుట్ఫాల్ స్పీస్ ప్రమాదకరంగా మారడంతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. వీఆర్ఓ ఉషా, మహిళా పోలీస్, వీఆర్ఏలు, ఆరోగ్య సిబ్బంది అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తిరి మండలంలో ఎందమర్రు ఆరుదలకోడు డ్రైన్ వల్ల ముంపునకు గురైన పంట చేలను మండల తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. తిరుపతిపురం శివారు ప్రాంతంలో రోడ్లపైకి వరద నీరు చేయడంతో పాటు పశువుల పాకులు ముంపు గురైనట్లు గుర్తించారు.
ఆ ప్రాంతంలో నివసించేవారు పాముల బడద ఎక్కువైనట్లు తెలిపారని తెలుగుదేశం నాయకులు తెలిపారు. వరిగేడులోనూ ఎర్రనీలిగుంటలోనూ ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నాట్లు వేస్తే అధిక వర్షాలు వరద వల్ల తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, కార్తెసాల సత్యనారాయణ, కేతా సత్యనారాయణ, దాసం బాబ్జీ, పొలిశెట్టి చంటి, కొరిపల్లి, దాస నాగరాజు, పుదినేటి శ్రీనివాస్, పొలిశెట్టి చందు, బల్స్ వెంకటేశ్వరరావు, తిరుపతిపురం టీడీపీ నాయకులు బొబ్బా చంటి, గంటా వెంకటేశ్వరరావు, సకినాల నాగేశ్వరరావు, వడ్డి వెంకటేశ్వరరావు, పంపన వెంకట్రావు, దొంగ వెంకటేశ్వరరావు, సీనబని తిరుమూర్తులు, గారపాటి ఏడుకొండలు, వరిగేట్ టీడీపీ నాయకులు అడ్డాల శేషసాయిబాబు, కడలి వెంకటరమణ, నాగిరెడ్డి శ్రీనివాస్, మానే శ్రీను, అడ్డాల సత్యనారాయణ, గూనారాముడ నాయుడు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలు అవుతుంది. డీజే ఏం పెట్టలేదు. దీని వల్ల గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైన్లన్నీ పొంగి ప్రవహిస్తుండటం వల్ల తిరుపతిపురం, వరిగేడు, దువ్వ తదితర గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్న పాత అక్విడక్టు దాన్ని రిపేర్ చేయకుండా అలా వదిలేయటం వల్ల గేట్లు అయ్యి పోవటం, దానివల్ల ఇయర్లో ఉన్న వరద నీరంతా కూడా పంట పొలాల మీదకి ప్రవహించి పొలాలన్నీ కూడా మునిగిపోవడం, ఊర్లో కూడా నీరు రావడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతులైతే నష్టపోతున్నారు. ఈసారి తప్పనిసరిగా ఆ గేట్ను బాగు చేసి కొత్త గేట్ నిర్మించాలని చెప్పి మొన్న రాధాకృష్ణ గారు కూడా వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరలో ఆ పని పూర్తి చేసి ఈ రకమైన ముంపుకి రైతాంగం గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవడానికి నిన్న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా ఆర్మీల రాధాకృష్ణ గారు కలిసి ఇక్కడ పరిస్థితులను వివరించడం జరిగింది. ఈ ముంపు నుంచి రైతులు ఈ ట్రిప్తో ఈ విముక్తి కలగాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము రైతాంగానికి కూడా తెలియజేసుకుంటాం. మిషన్ శక్తి 100 రోజుల క్యాంపులో భాగంగా కంచుమరులో మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలపై లైంగిక దాడులపై తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం దంతుపల్లిలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ వేణుగోపాల స్వామి, ఆశా కార్యకర్త ధనలక్ష్మి ఇంటింటా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. శాసన మండలి సమావేశంలో శాసన మండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ వివిధ అంశాలపై మాట్లాడారు. నర్సాపురం ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ను వేగవంతంగా పూర్తి చేయాలని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాల అభివృద్ధి కృషి చేయాలని కోరారు. సీట్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విస్తరణ కోసం ఎన్హెచ్ఎం మొదటి అంతస్తు కేటాయించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలంతా ఉన్నాయని అన్నారు. మండలి అంటే పెద్దల సభని, ఇక్కడ వాస్తవాలే మాట్లాడాలని, గత పాలకులు చేసిన మంచి పనులను వక్రీకరించరాదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ఉందని అన్నారు. అవిఘాతం కలగడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమిపై ఉందని రవీంద్రనాథ్ అన్నారు. రవీంద్ర గారు, గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం షిప్పింగ్ హార్బర్స్ని దాన్ని ఒక రూపకల్పన చేయడం, దాన్ని ప్రారంభించడం అది జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో బియ్యపు దిబ్బ హార్బరు దాని యొక్క డెవలప్మెంట్ అవసరం చాలా చాలా అది ఉంది అధ్యక్ష. దాని మూలంగా అనేక మంది అనేక రకాలుగా బెనిఫిట్ పొందుతారు. కేవలం మత్స్యకారులే కాకుండా అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి, అనేక రకాల అభివృద్ధి చెందుతాయి. అందువల్ల గత ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో షిప్పింగ్ హార్బర్లు పెట్టిందో దాన్ని మీరు మన కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఈ కూటమిని మీరు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని మీరు పూర్తిగా ఉపయోగించుకొని ఈ హార్బర్స్ అన్ని త్వరితగతిని దాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినటువంటి నోట్ చేసుకున్నాము, సలహాలు సూచనలు ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకుంటాము. మా అధికారులకు కూడా ఆదేశిస్తాము.
ఈ ఇండోసల్ మీద కూడా గవర్నమెంట్లో డిస్కషన్ ఉంది. వీటన్నిటిని కూడా సమాధానం ఖచ్చితంగా మా యొక్క అధికారులకు తెలియజేస్తాము. వారి సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాము. బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు జన్మదినం సందర్భంగా తను కేశవస్వాలయంలో మంత్రిరావు నాగేశ్వర ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. పసుపులేటి సోదరుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు అందజేశారు. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తణుకులో నిర్వహించిన వైభవ యాత్రకు సహకరించిన మహిళలను సన్మానించారు. నర్సే సోమేశ్వరరావు, సింగం జగపతి, ఆయనప్పుడు శ్రీదేవి, అవినాష్, కొవ్వూరు వెంకరెడ్డి, జనసేన నాయకుడు బెజవాడ సూరి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా వ్యాపార సంస్థలో కూడా అంచెంచెలుగా ఎదుగుతా అనేక మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాగే మా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏదో సంఘ కార్యక్రమాలు, అటు హిందూ సంస్థలు కావాలంటే ఏ రకంగా కూడా అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా పసుపులేటి రామారావు గారు ముందు ఉంటారు. ఒకే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అనేక సార్లు ఆయనకి మీరు ఎంత బిజినెస్ మ్యాన్ బిజీగా ఉన్నా పార్టీ గురించి టైం కేటాయించాలి అని అనేక సార్లు ఆయన అడగటం జరిగింది. ఆయనకి ఎప్పుడు బిజీగా ఉండటం మాకు అదైతే లోటు ఉంది. ఎందుకంటే మాతో పాటు కలిసి తిరిగి మాలో ఒకరిగా ఆయన ఇంకా భారతీయ జనతా పార్టీలో ఒక మంచి స్థాయిలోకి ఉంటారు. మమ్మల్ని అందరికీ కూడా ఒక సపోర్ట్ గా ఉంటారని మేము భావించాం. నాగేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సహచరులు, కుటుంబ సభ్యులు అందరూ, ఆయన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆయనకి ఊళ్ళో ఎప్పుడు ఆయన ఉండటం అలవాటు లేకపోయినా సరే అనేక కార్యక్రమాలు వాళ్ళ దగ్గర చేయడం అన్నది నిజంగా ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నందుకు పసుపులేటి రామారావు గారు చాలా అదృష్టవంతులని నేను తెలియజేసుకుంటాను. చాలా మంది వ్యాపారం చేస్తారు కానీ సమాజ సేవ చేయరు. సమాజ సేవ చేస్తూ అంటే కొంతమందికి ఆసక్తి పడదు. కొంతమందికి డబ్బు సంపాదిస్తారు, అలాగే సమాజ సేవ చేస్తారు. సమాజ సేవ చేయాలంటే ఎంతో మనసు ఉండాలి. ఎందుకంటే డబ్బు సంపాదించే ఒక పనిగా పెట్టుకుంటారు, కానీ సమాజ సేవ చేస్తూ మనసు వస్తుంటే చాలా ఎంతో గొప్పదండి. తణుకు మండలానికి గౌరవ డైరెక్టర్గా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్మన్గా, రాష్ట్ర అభివృద్ధి విస్తరణ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధా పుష్పవతికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అందజేశారు. ఈ సందర్భంగా రాధా పుష్పవతి మాట్లాడుతూ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ నూతన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి పాటుపడతానని రాధా పుష్పవతి అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ అల్పాటి నాగేశ్వరరావు, జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు, పెద్దిరెడ్డి ప్రసాద్, బాలేపల్లి చిన్నబాబు, దినంకొండ కృష్ణంరాజు, డాక్టర్ వి కృష్ణమోహన్, సుందర్శనరావు, ఉక్కు నగర అధ్యక్షులు, వివిధ శాఖల మండల సభ్యులు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆశాజనకంగా లేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుండి 75,000 వరకే పెంచారని, కనీసం 150,000 వరకు పెంచాలని అన్నారు. పాత విధానంలో పన్ను చెల్లించే వారికి ఈ స్లాబ్ రేట్లు ఉపయోగకరం కాదని అన్నారు. కొత్త విధానంలో కేవలం 17,500 మాత్రమే పన్ను ఆదా అవుతుందని తెలిపారు. ఉపాధి హామీల్లో పనిచేసిన కూలీలకు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో మంగళవారం తణుకు ఎంఆర్ఓ బి ముక్తేశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రెక్కల కష్టం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒక వరంలా ఉందని, ఈ చట్టం ద్వారా వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి సమ్మర్ అలవెన్స్ ఎత్తివేసిందని, 2 పూటల పని ఆన్లైన్ మస్తర్ విధానం తీసుకువచ్చి కూలీలను ఇబ్బందులు గురి చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, దొంగ నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, పిండి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్జిఓ కాలనీ ఏరియాలో మస్కిటో లార్వా డెన్సిటీ, వెక్టర్ కంట్రోల్, హైజీన్, డెంగ్యూ రివర్షన్, స్టాప్ ద డయేరియా, లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం మాట్లాడుతూ
డెంగ్యూ అలార్మింగ్లో ఉందని, ప్రతి ఇంటి వారు ప్రతిరోజు డ్రైడే పాటించాలని, రాండమ్ పద్ధతిలో ఇండ్ల ఆవరణను పరిశీలించినప్పుడు బ్రీడింగ్ సోర్సెస్ ఏడిస్ లార్వా గుర్తించి గృహవాసులచే తొలగింపు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పృథ్వీరాజ్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మూర్తి, పద్మావతి, శ్రీనివాస్, ఆశయకర్త అనురాధ పాల్గొన్నారు. బోధనోపకరణాలతో విద్యార్థులకు బోధన చేయడం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని పైడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూర్తి అన్నారు. శిక్షా సప్తాహక విద్యా వారోత్సవాల సందర్భంగా ఇంగ్లీష్ క్లబ్ విద్యార్థుల సెమినార్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుడు ఎం యేసుకృప మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి ఇంగ్లీష్ క్లబ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టుల బోధనోపకరణాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు రామలక్ష్మి, రామకృష్ణ, విజయకుమారి, స్వరూపరాణి, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. తాలూకా ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల వేల్పూర్ అంగన్వాడీ కేంద్రంలో మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమం కింద గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులకు పౌష్టికాహారం ఆవశ్యకతను పర్యవేక్షకురాలు వివిఎస్ కృష్ణకుమార్ వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆహారం గురించి వివరించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రీన్ ఏషియా ఇంప్లెక్స్ సంస్థల అధినేత పసుపులేటి వెంకటరామారావు జన్మదిన సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో రేలంగిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందించారు. స్టేట్ లయన్స్ క్లబ్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు శిబిరాన్ని ప్రారంభించారు. పసుపులేటి అభిమానులు మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పసుపులేటి వెంకటరామారావు ఆర్థిక సాయంతో గ్రామానికి చెందిన చొప్పర్ల కృష్ణ భార్య ఆపరేషన్ నిమిత్తం 20,000 రూపాయలు అందజేశారు. రేలంగి గ్రామ జన సైనికుడు ముత్యాల అంజనాయుడు ఆరోగ్య నిమిత్తం ప్రగడ రామాంజనేయుల కుమారుడు ప్రగడ చిట్టి వీరన్ ఆధ్వర్యంలో వారి మిత్రుల సహకారంతో 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. రేలంగి గ్రామ చీలివారిపేటకు చెందిన దివ్యాంగులారు నేమారపు సీతమ్మకు 3 చక్రాల వాహనం అందించారు. కార్యక్రమంలో రేలంగి గ్రామ సర్పంచ్ స్వరాజ్యం, మాజీ జడ్పీటీసీ ఎస్పీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు, గ్రామ వైస్ ప్రెసిడెంట్ వడ్డి మార్కండేయులు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానే భాస్కర్ రావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. రేలంగి గ్రామంలో పివి రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో యువత పెద్ద సంఖ్యలో నాయకులు కూడా రావడం జరిగింది. రేలంగి ముద్దుబిడ్డ స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో ఉన్నటువంటి మంచి స్వరూపంతో కలిగినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన పసుపులేటి రామారావు గారు. మరి ఆయన ఈ రేలంగి గ్రామానికే కాదు, అలాగే జిల్లా యావత్తు, రాష్ట్ర యావత్తు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది చాలా హర్షింపదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈ రేలంగి గ్రామంలో పుట్టి రేలంగి ప్రజలకి అనేకంగా స్వచ్ఛందమైనటువంటి సేవా కార్యక్రమాలు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మరి యువత, అలాగే మరి పివి రామారావు గారి యొక్క అభిమానులు అందరూ కలిసి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో కంటి పరీక్షలు మరి డాక్టర్స్ని వారిని అందరినీ కూడా రప్పించి నైపుణ్యత కలిగినటువంటి ఖరీదైనటువంటి కంటి పరీక్షలో మరి విద్యార్థులకు అందించడం అనేటువంటిది చాలా హర్షింపదగ్గ విషయం. మరి ముఖ్యంగా పిల్లల్ని అభినందించాలనేటువంటి సంకల్పంతో మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా మరి ఈ పుట్టినరోజు సందర్భంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. పివి రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం, అభినందనీయం. వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు బట్టి వారు ఇంకా ముందుకు వెళ్ళాలని, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలనేటువంటి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఆయన జన్మదిన వేడుకలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నాకు అత్యంత ఆప్తులు మా మిత్రులు లైన్ పసుపులేటి వెంకటరామారావు టీవీఆర్ గారు సహృదయంతోటి సమాజ సేవకు అంకితం అవుతూ మరి మా లైన్ జోన్లో కూడా మరి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రేలంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక మంచి సంకల్పంతో మరి ఏదైతే ఇవాళ చూస్తే అన్ని అవయవాల కన్నా మరి నయనం ప్రధానం. మరి కంటి వ్యాధి నిర్మూలన చేయడంలో ప్రత్యేకంగా లైనజం ఎంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా పీవీఆర్ యూత్
వారి యొక్క టీంతో పాటుగా మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారు, మరి పీవీఆర్ టీము, మరి అందరూ కూడా మంచి సంకల్పంతో వారి యొక్క పుట్టినరోజు ఎంతోమందికి వెలుగు చూపాలి, ఆ వెలుగు ద్వారా మరి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో, అవసరమైన వారు ఉన్నారో వారికి కళ్ళజోళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారో వారికి వీల్ చైర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఎవరైతే ఫీజు కట్టలేనటువంటి వారు ఉన్నారో వారికి ఫీజులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇటువంటి సహృదయ కార్యక్రమంతో మరి మంచి వారి యొక్క పుట్టినరోజు చేస్తున్నటువంటి వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎర్రకాల ఉద్ధృతి వల్ల తణుకు మండలం దువ్వ అప్డేట్ వద్ద వైఎర్ ఉగ్రరూపం దాల్చింది. అప్డేట్ వద్ద 14 అడుగుల నీటి మట్టం చేరుకుంది. దీంతో గ్రామంలో పలు వీధులు జలమయమయ్యాయి. గ్రామంలోకి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. మరింత నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దువ్వ ఆక్యుడెక్ట్ శిథిలావస్థకు చేరడంతో నీటి ఉద్ధృతి పెరిగితే ఆక్యుడెక్ట్ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దువ్వ ఆక్యుడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి తనకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. తణుకు మండలం దువ్వలో వరద ముప్పు ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు పర్యటించారు. ప్రజలు కాచి చల్లార్చి నీటిని తాగాలని కోరారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్య సిబ్బందిని కలవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వేల్పూర్ పిహెచ్సికి కానీ తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి కానీ వెళ్లాలని కోరారు. దువ్వ సర్పంచ్ అడ్డా బాబును కలిసి ముంపు ప్రాంతాల వివరాలు తెలుసుకున్నారు. వేల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి కె సాయిబాబాని, ఆరోగ్య అధికారులు ఉదయలక్ష్మి, శ్రీరామ్మూర్తి, దుర్గా కుమారి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.